చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ లోకంలో దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పైన ఆధారపడుతున్నప్పుడు ఆ మాట ఏం చేయగలదో కూడా మనం చూడగలం. సంగమ వినండి, హన్నకు ఒక మాట, ఏలి అనే దైవజనుడు ఒక మాట చెప్తాడు. అమ్మ హన్న, నువ్వు చాలా కాలం నుంచి బిడ్డలేరని చెప్తున్నావు కదా, నువ్వు ఏడుస్తున్నావు అని చెప్తున్నావు కదా, వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు. దేవుని బలమైన మాట నేను ఆవరించబోతుంది, నీవు బిడ్డను కనబోతున్నావు అని చెప్పుకొని ఆమె అనుకుంటుంది, నేను కంటే ఆ బిడ్డను దేవా నీకోసం సమర్పిస్తాను. ఆమె వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్ళి సంతోషంతో గడపడం ప్రారంభిస్తుంది. ప్రభు ఆమె గర్భఫలము తెరుస్తాడు. సగం దేవుని మాట బలమైంది. ఒకసారి ఆయన చెప్పిన తర్వాత ఆయన మాట మార్చడం, మాట నీ పట్ల మార్చడం. నీకు మంచి ఉద్యోగం ఇస్తాను చెప్పాడు కదా, మాట మార్చడు ఆయన. నీకు పెండ్లి జరుగుతుందని చెప్పాడు కదా, మాట మార్చడు ఆయన. నువ్వు ఉన్నతమైన దశలో ఉండబోతున్నావు చెప్పాడు కదా, మాట మార్చడం. మన బిడ్డలను, మన కలిగి ఉన్న బిడ్డలను మనం ఉన్నతమైన దశలో ఉంచాలని కోరుతాం కదా. మన బిడ్డల పట్ల మనం ఎలాంటి భావం కలిగి ఉంటామని చెప్పండి. వారు అడుక్కునే పరిస్థితులు ఉండాలి, వారు అందరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాలి, ప్రతి ఇంటికి వెళ్ళి భోజనం అడుక్కోవాలి, అది మనం కోరుతామా? మనం మన జీవితంలో చాలా సంపాదిస్తున్న సంపాదన ఎవరి పేరు రాస్తామని చెప్పండి? ఆఖరికి మన బిడ్డల పేరునే కదా. ఎందుకంటే మన బిడ్డలో మనకు సర్వం కూడా సగం. మరి మన తండ్రి తన కుమారుడు పంపిస్తున్నప్పుడు ఆ కుమారుడు పూర్తిగా మరణానికి ఒప్పుకున్నప్పుడు తన ఆస్తంతా రాస్తున్నట్లే కదా. దేవుడు ప్రాణాలు కోల్పోవడం ఏంటంటే, దేవుడు చనిపోవడం ఏంటంటే, మన కొరకు ఎంతకైనా దిగుతాడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు కదా. ఈరోజు ఎందుకని నీ మనసులో అపరాధ భావం మరింత పెరిగిపోతుంది? దేవుని వాక్యాన్ని ఎందుకని మీరు చదవలేకపోతున్నారు? సమయం తీసుకొని దేవుని వాక్యం మీరు చదవాలి. దేవుని వాక్యం మీరు సమయం తీసుకొని చదివినప్పుడు వాక్యం ఆటోమేటిక్గా మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. వాక్యానికి ఉన్న బలం ఏంటంటే, నువ్వు తీసుకుంటే అది దాన్ని పని చేసుకెళ్ళిపోతుంది. చూడండి, మనం నీరు తాగితే నీరు తన పని చేసుకెళ్ళిపోద్ది. మనం నీరుని లోపలికి వెళ్ళి చేస్తావు, నువ్వు పని చేయని చెప్పం కదా. ఆరం తీసుకుంటే ఆరం తన పని చేసుకుంటుంది. అలాగనే వాక్యం తీసుకుంటే వాక్యం తన పని చేసుకుని వెళ్ళిపోతుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు మాట చెప్తున్నాడు. దేనికి నువ్వు కృంగిపోవద్దు, దేనికి అలసిపోవద్దు. వాక్యము చాలా బలమైంది. వాక్యము తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది, నా త్రోవకు వెలుగైందయ్యా. అవును, నిజంగా వాక్యానికి ఉన్న బలం చూడండి. ఆ దీపం అయిపోద్దట, ఆ త్రోవలో మన మార్గంలో వెలుగైపోద్దట. వాక్యానికి ఉన్న బలం అలాంటిది. వాక్యం నీకేం కావాలో అలాగా మారిపోతుంది. వాక్యం నీకు ఎలాంటి జీవితం కావాలో, ఎలాంటి జీవితం దేవుని వాక్యం చెప్తుందో అలాంటి జీవితంగా వాక్యాన్ని మార్చేస్తుంది. ఈరోజు మనుషుల మాట మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు అమ్మ మీద ఆధారపడి, నాన్న మీద ఆధారపడి, తుదకు ఏమవుద్దంటే వాక్యం మీద ఆధారపడలేదు కనుక వారి మాటలు బలహీనమైన మాటలే కనుక ఆ బలహీన మాటలు బలహీనమైన చోటకి మనం నడిపిస్తాయి. దేవుని మాట బలమైన మాట. దేవుని మీద ఆధారపడి బ్రతకాలి మనం. ఈరోజు ఏ చోటున్నా మీరు వాక్యం మీద ఆధారపడి బ్రతకడానికి ఇష్టపడండి. వాక్యం మీద ఆనుకొని బ్రతకడానికి ఇష్టపడండి. నీ వాక్యమే గొప్పదని. చూడండి, దావీదు ఏం చెప్తాడో, దివారాత్రములు ధ్యానించాలట. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి కాలువలో నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వాళ్ళు ఉండిపోతాడట. దేవుని మాట అది. దేవుడు చెప్తున్నాడు, నేను గొప్పగా దీవిస్తాను, నేను ఉన్నతంగా ఆశీర్వదిస్తాను. చూడండి, దేవుడి తాలూకా తత్వం ఎలాంటిదంటే, నిన్ను ఎలాగైనా దీవించాలని కోరుతున్నాడు, ఎలాగైనా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆలోచన అంతా కూడా నువ్వు ఆశీర్వదింపబడాలి. అయితే నువ్వు వాక్యాన్ని అంగీకరించాలి. ఈ నా వాక్యాన్ని అంగీకరిస్తారా? వెళ్ళండి, ఈ వీడియో అయిపోయిన తర్వాత, ఈ వాక్యం మీరు చూసిన తర్వాత వెళ్ళి చదవండి, కొంతసేపు వాక్యం చదవండి. లేదా రోజంతా ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది ఆ సమయంలో వాక్యం చదవండి. మన విషయంలో చాలాసార్లు ఏం చేస్తామంటే మొబైల్ ఊరికనే తిప్పుతుంటాం. అలా కాకుండా ఆ మొబైల్లో వాక్యం చదవండి. మొబైల్లో బైబిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని గుర్తొచ్చిన ప్రతిసారి వాక్యం చదవండి. అందులో ఒక మాటను గుర్తుపెట్టుకుని దాన్ని ధ్యానించండి. వాక్యం 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 నేను చెప్తున్నాను, వాక్యం వైపు వెళ్ళే వ్యక్తి జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. ఎవ్వరు వారి జీవితాన్ని కదపలేరు.
నిరాశపరచలే వారిని దేవుడు వారికి బలమవుతాడు. అట్టి కృప మీకు దేవుడు అనుగ్రహించిన గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం ప్రార్థన చేస్తాం మీ గురించి. మా తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు వాక్యం మీద ఆధారపడాలని నువ్వు కోరుతున్నావు. వాక్యపు బలము నీ బిడ్డలు కలిగి ఉండాలని నువ్వు కోరుతుండగా యేసు నామమున నీ బిడ్డలు వాక్యము చేత ఆదరించబడి ముందుకు వెళ్తారు కాక. వాక్యము ఎంత పని చేయగలదో వారు చూచినట్లుగా సహాయం చేయండి. వాక్యపు లోతులు వారికి అనుగ్రహించి బలపరచమడుగుతూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యం మీద ఆధారపడి మీరు వెళ్ళాలని దైవజనుడిగా నేను కోరుతున్నాను. దేవుని కృప మీకు అధికమవును గాక. God bless you. See you tomorrow.